హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్. ఎగ్స్తో డిఫరెంట్గా ఎగ్ చిల్లీ ప్రిపేర్ చేసేద్దాం. ఉడకబెట్టిన 4 గుడ్లను తీసుకుని ఒక్కో ఎగ్ను 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు కార్న్ఫ్లోర్లో ఎగ్కు కోట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ నుంచి ఎల్లో సెపరేట్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా అన్ని ఎగ్స్కు చేసేయండి. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలానే ఎగ్ వైట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఈ బ్యాటర్లో ఎగ్స్ని వేసుకుని పకోడీలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అవ్వే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్తో డిఫరెంట్గా ఇలా చిల్లీ చికెన్ చేయాలనుకుంటే చేసేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా 2 వైపులా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, చాప్ చేసుకున్న 2 వెల్లుల్లి రేఖలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికము, ఉల్లిపాయలు పెటల్స్ వేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, కొంచెం వాటర్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ మిక్స్ చేసుకున్న మిక్చర్ని వేసుకుని దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడేంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ పకోడీని కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ చిల్లీ ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఎగ్ చిల్లీ ప్రిపేర్ చేసి పెట్టండి, పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. డిఫరెంట్ ఫ్లేవర్తో ఎగ్ చిల్లీ రెసిపీ మస్ట్ ట్రై, తప్పకుండా చేయవలసిన రెసిపీ. థ్యాంక్ యూ.